నేడు పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండల కేంద్రంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఉదయం 8:20 గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉండవల్లి నివాసం వద్ద నుంచి హెలికాప్టర్లో బయలుదేరతారు. 10:20 భామిని మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అనంతరం ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల వద్దకు రోడ్డు మార్గంలో చేరుకుంటారు. ఏపీ మోడల్ స్కూల్లోని మెగా పేరెంట్స్ ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొంటారు సీఎం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శరత్ అందిస్తారు. శరత్, ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించున్నారు, వివరాలేంటి? నేడు పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండల కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు అయితే పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ పూర్తి చేశారు. నేడు ఉదయం 8:20 అయితే గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలోని ఉండవల్లి నివాసం వద్ద నుంచి అయితే హెలికాప్టర్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు బయలుదేరనున్నారు. అక్కడి నుంచి నేరుగా భామిని మండల కేంద్రంలో నుంచి ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఏదైతే సభా ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణానికి అయితే అక్కడి నుంచి రోడ్డు మార్గానే వెళ్ళనున్నారు. అయితే ఉదయం 10:30 హెలిప్యాడ్ వద్ద నుంచి చేరుకొని సమావేశం ఎక్కడైతే జరగబోతుందో అక్కడికి వెళ్తున్నారు. భామిని మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల ఉందో అక్కడ ఏర్పాటు చేసినటువంటి పేరెంట్స్ మరియు ఉపాధ్యాయుల సమావేశంలో అయితే నేడు చంద్రబాబు నాయుడు గారు పాల్గొననున్నారు. అయితే ఏదైతే ఈ కార్యక్రమం జరగబోతుందో ఈ కార్యక్రమం అయితే గతంలో అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాగా ఈ భామిని మండలం ఉండేది. ప్రస్తుతం అయితే కొత్త నియోజకవర్గాలకు సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లాలోకి వెళ్ళింది. అయితే ఈ పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ఈ భామిని మండలం అనేది ఒరిస్సా బార్డర్ కానుకొని దగ్గరలో ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే ఒరిస్సా బార్డర్ కి దగ్గరలో ఉందో దీనికి సంబంధించినటువంటి భామిని అనే కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రాత్రినే విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు కూడా రాత్రి ఇక్కడికి రావడం జరిగింది. నారా లోకేష్ రాత్రి భామిని చేరుకుని కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దిశానిర్దేశం కూడా కార్యకర్తలతో మమేకమయ్యి అందరితో మాట్లాడడం జరిగింది. నేడైతే ఉదయాన్నైతే చంద్రబాబు నాయుడు గారు భామిని నియోజకవర్గానికి అయితే చేరుకున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి గారు, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ముమ్మరంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు అయితే భారీ స్థాయిలో చేశారు. అయితే ఈ ఏర్పాట్లకు సంబంధించి ఎక్కడైతే ప్రస్తుతానికి బందోబస్తు ఏర్పాటు చేశారో అక్కడి నుంచి ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు అయితే విశాఖ రేంజ్ డిఐజీ గారి ఆధ్వర్యంలో అయితే మొత్తం జరిగాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగనున్న నేపథ్యంలో సభా స్థలాన్ని భద్రతా ఏర్పాట్లను అయితే ముఖ్యమంత్రి ప్రసంగించే ప్రజావేదిక మరియు ప్రజల లోపలికి వచ్చిపోయే మార్గాలను విఐపి ఏదైతే విఐపీలకి ఏర్పాటు చేశారో అక్కడ వాహనాల పార్కింగ్ స్థలాలను, బందోబస్తును మరియు ట్రాఫిక్ కి సంబంధించిన అన్ని కార్యక్రమాలను పోలీసులు అయితే దగ్గరుండి ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా భామిని అనేది ఒక మారుమూల ప్రాంతం ఉంది. అది ఒడిశాకి దగ్గరలో ఉండటం వల్ల భద్రతా దృష్ట్యా ఎక్కువగా ఏర్పాటు చేసి భద్రత అయితే భారీ కట్టుదిట్టంగా చేశారని కూడా చెప్పుకోవచ్చు. జ్యోతి, ఇకపోతే శరత్, పేరెంట్ టీచర్స్ తో ఏర్పాటు చేసే ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎటువంటి అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది? ఏ విధంగా వారికి అవగాహన కల్పించనున్నారు? అయితే ఏదైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేరెంట్స్ మరియు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహిస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా ఒక పార్వతీపురం మన్యం జిల్లాలో పెట్టాలని అయితే గతంలో నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించినటువంటి పేరెంట్స్ తో ఇప్పుడు ఏమైతే మాట్లాడతారో వాళ్ళ ఇప్పటికే స్కూల్ కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. స్కూల్ కి తగ్గట్టుగా అంటే ఒక కార్పొరేట్ కళాశాలలు స్కూళ్ళు ఎట్లా ఉన్నాయో అట్లానే ప్రభుత్వ పాఠశాలలు కూడా నడిపిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఎలా ఎడ్యుకేషన్ ఉంది, అక్కడ
ఆ పిల్లలకి ఎటువంటి విద్య అందుతుందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే నేడు చేయనున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శరత్.